హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్. ఈ కోర్స్లో నేను కంప్లీట్గా మీకు ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, దాని గురించి వివరంగా డీటెయిల్గా చెప్తున్నాను. ఇంతవరకు మీరు నా కోర్స్ జాయిన్ కాకపోతే ఇప్పుడు జాయిన్ కావచ్చు. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా తెలుగులో కావాలంటే తెలుగులో జాయిన్ అయిపోండి, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో జాయిన్ అయిపోండి. లేదంటే ఇంకా ఎవరైనా హిందీ వాళ్ళు కూడా ఉంటే హిందీ లాంగ్వేజ్ వచ్చినా కానీ హిందీ లాంగ్వేజ్లో కూడా జాయిన్ కావచ్చు. అయితే నా ఇప్పుడు కోర్సెస్ కంప్లీట్గా డీటెయిల్లో ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏముంటుందంటే నా కోర్సెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఏంటంటే ఫ్యూచర్లో కూడా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అయితే ఈ కోర్స్ని ఫాలో చేయాలంటే జాయిన్ అయిన తర్వాత ఫాలో చేయండి. డైలీ ఫాలో అయిన తర్వాత మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఏదైనా షిప్పింగ్కి సంబంధించిన సపోర్ట్ కావచ్చు, లేదంటే ఇంకా కస్టమ్స్కి సంబంధించిన సపోర్ట్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ బయర్స్తో కమ్యూనికేషన్ సపోర్ట్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మేము మీకు అందులో హెల్ప్ చేయడం జరుగుతుంది. అది ప్యాకింగ్లో కావచ్చు, లేదంటే ఫ్రైట్లో కావచ్చు, షిప్పింగ్లో కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ డాక్యుమెంటేషన్, బ్యాంకింగ్ డాక్యుమెంటేషన్, ఇలాంటి వాటిలో కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు ఒకటే కాదు, మీకు ఇక్కడ ఈ కోర్స్ తీసుకున్నట్టయితే కంప్లీట్ ఫ్యూచర్లో కన్సల్టెన్సీ ఒక సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ దానికి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఎందుకు క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఈ కోర్స్లోనే అన్నీ ఇస్తున్నారు. అలా ఏం లేదు. మేము ఇక్కడ మిమ్మల్ని ఏదో అట్రాక్ట్ చేసేసి, ఏదో గోల్మాల్ చేసేసి డబ్బులు తీసుకున్న తర్వాత ఏదో ఒకటి అలా చేయడం ఇక్కడ లేదు. క్లియర్గా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి దానికి సపరేట్ ఫీజెస్ అనేవి ఉంటాయి. కానీ సపోర్ట్ మాత్రం కంప్లీట్గా ఇక్కడ మీకు దొరుకుతుంది. అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఒక కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ నేను దీని గురించి కొన్ని వీడియోస్ తయారు చేస్తున్నాను, ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ గురించి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ నేను కోర్స్లో పెట్టినాను. మీరు కోర్స్ తీసుకున్నప్పుడు మీరు ఫాలో అయిపోతే డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతున్నాము, మిగతా వీడియోస్ మీకు కోర్స్లో దొరుకుతాయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్ అవన్నీ కోర్స్ వీడియోస్లో మీరు చూడగలుగుతారు. అక్కడ నేర్చుకున్న తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ చూడండి, ఇవి అన్ని ఐటమ్స్ కోర్స్లో కవర్ అవుతాయి కంప్లీట్గా. ఇవి ఉన్నాయి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇవి చాలా స్లైడ్స్ ఉన్నాయి. ఇంకా ఇవి అన్నీ టోటల్గా మీకు కోర్స్లో కవర్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ గురించి మీకు చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్. ఇది కొంతమంది అడిగినారు నాకు. యాక్చువల్లీ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ అంటే ఏంది, మరియు దాని యొక్క యూజ్ ఏముంది అని అడిగినారు. అయితే నేను దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి, అవి నేను కంప్లీట్ కోర్స్లో ఇస్తున్నాను, మీకు అర్థమైపోతాయి. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ ఆఫ్ లీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా వీడియోలో మీకు స్టేట్ బిల్ ఆఫ్ లీడింగ్, సీవే బిల్ ఆఫ్ లీడింగ్, ఇలా డిఫరెంట్ చెప్పినాను. అందులోనే ఇది మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ బిల్ ఆఫ్ లీడింగ్ అనేది ఉంటుంది ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు. అయితే ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే కంట్రోల్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటిల్ పేమెంట్ ఇస్ ప్రాసెస్డ్. అంటే ఇది ఏంటంటే టోటల్ మీ యొక్క షిప్మెంట్ కంప్లీట్ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, ఆ షిప్మెంట్ యొక్క టోటల్ కంట్రోల్ ఈ డాక్యుమెంట్ త్రూ ఉంటుంది మీకు. అంటే ఇప్పుడు మీరు ఫ్రైట్ ఫార్వర్డర్స్కి ఇచ్చిన, లేదంటే ఎన్ఓసిసిస్కి ఇచ్చిన, ఎన్ఓసిసిస్ గురించి కూడా నేను ఒక వీడియో పెడుతున్నాను, అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఫ్రైట్ ఫార్వర్డర్స్కి ఇచ్చిన ఎన్ఓసిసిస్ త్రూ మీరు ప్రోడక్ట్ని పంపించిన, ఎక్స్పోర్ట్ చేయించిన, లేదంటే ఇంకా డైరెక్ట్గా షిప్పింగ్ లైన్కి ఇచ్చినా కానీ మీకు మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ అనేది దొరుకుతుంది. ఆ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే మీ యొక్క ప్రోడక్ట్ కంప్లీట్ మీ లోడింగ్ పోర్ట్ నుంచి, అంటే ఇప్పుడు చెన్నైలో లోడింగ్ చేస్తున్నారు, చాలామంది చెన్నైలో లోడింగ్ చేస్తారు, చాలామంది వైజాగ్లో కూడా చేస్తారు, చాలామంది ఇక్కడ ముంద్రా పోర్ట్ అక్కడ చేస్తారు. ఇంకా డిఫరెంట్ మన సీ పోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు చాలామంది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లోడింగ్ చేస్తారు. అక్కడి నుంచి మరియు వేరే కంట్రీస్కి పంపిస్తుంటారు. ఇక్కడంటే ఇప్పుడు దుబాయ్ పంపిస్తారు చాలామంది, జబల్ పోర్ట్ కావచ్చు, ఇంకా వేరే పోర్ట్స్ కావచ్చు, లేదంటే ఇటలీకి పోర్ట్ కావచ్చు, కజాకిస్తాన్ కావచ్చు,
రష్యా కావచ్చు, ఎక్కడైనా యూఎస్ఏ కావచ్చు, ఏ పోర్ట్కైనా మనం పంపిస్తాం. చాలామంది అలా పంపిస్తుంటారు. అయితే స్టార్టింగ్ లోడింగ్ పోర్ట్ నుంచి ఫైనల్ పోర్ట్ వరకు వెళ్ళేంత వరకు ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ మొత్తం కవర్ చేస్తుంది. అంటిల్ పేమెంట్స్ ఆర్ ప్రాసెస్డ్ ఆల్సో. ఇప్పుడు పంపించడమే కాదు, అది అక్కడ వెళ్ళినంత వరకే కాదు, అది కూడా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మొత్తం పేమెంట్ సెల్లర్కి, ఒక సెల్లర్ ఎక్స్పోర్టర్కి పేమెంట్ జరిగేంత వరకు ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి దీని కాపీస్ బయ్యర్కి మీరు వెంటనే పంపించాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ ఇదే చూపించి కస్టమ్స్లో వాళ్ళు బయ్యర్స్ మీ ప్రోడక్ట్ తీసుకుంటారు. ఇది మీరు పంపించలేదనుకోండి వాళ్ళు అక్కడ తీసుకోలేరు. కాబట్టి ఇది కంపల్సరీ మీరు పంపించాలి. డాక్యుమెంటేషన్ ఫర్ పేమెంట్ ఆఫ్ క్యారియర్ సర్వీసెస్. అంటే ఈ డాక్యుమెంట్ వల్ల మనము క్యారియర్ సర్వీసెస్కి కూడా పేమెంట్ చేసేటప్పుడు మనకి ఇది అడుగుతారు, కంప్లీట్గా డీటెయిల్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ షిప్పింగ్ ప్రాసెస్ త్రూ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఈ డాక్యుమెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్ ఉంది, దాని HSN కోడ్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అనేవి కంప్లీట్ ఉంటాయి. డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్, షిప్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఈ బిల్ ఆఫ్ లీడింగ్, మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ ప్రాసెస్ చేయడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. నెక్స్ట్ వైటల్ ఇన్ఫర్మేషన్ ఫర్ సీమ్లెస్ ఫ్రైట్ ప్రాసెసింగ్ అక్రాస్ కంట్రీస్. ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ కంట్రీకి పంపించినా కానీ మనకి అక్కడ ఈజీగా వెళ్ళిపోతుంటుంది. అంటే సీమ్లెస్ ఫ్రైట్ ప్రాసెసింగ్ అంటే ఈ మన ఇండియన్ పోర్ట్స్ నుంచి వేరే పోర్ట్స్కి వెళ్ళినా కానీ ఇండియన్ అథారిటీస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ప్లస్ ఫారిన్ అథారిటీస్ వాళ్ళు కూడా, ఫారిన్ బయర్స్ అథారిటీస్ అక్కడ ఉంటారు కదా, కస్టమ్ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటి మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్. ఎందుకంటే ఇందులో అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ప్రోడక్ట్ గురించి, మరి ప్యాకేజింగ్ గురించి అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అయితే మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్పరెన్సీ అమాంగ్ స్టేక్ హోల్డర్స్. అంటే ఇందులో ఏముంటుందంటే ఇప్పుడు మనము చూసినట్టయితే బయ్యర్కి సెల్లర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. డాక్యుమెంటేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఒక చేతి నుంచి వేరే చేతికి ప్రోడక్ట్ వెళ్తుంది. అప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ కనబడాలి, ఎవరు బయ్యర్స్ ఎవరు సెల్లర్స్, ఆ డీటెయిల్స్ ఉండాలి కదా. అయితే ఆ డీటెయిల్స్ వివరంగా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ మాస్టర్ ఆఫ్ బిల్ ఆఫ్ లీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ గురించి ఇంకా డీటెయిల్ కావాలి, లేదంటే ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నారైతే వెంటనే నా కోర్స్ తీసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ తెలుగులో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేర్చుకుంటారు. దాంతో మీకు ఐడియా ఫామ్ అవుతుంది, ఎలా బిజినెస్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, మరియు డాక్యుమెంట్స్ ఎలా రాయాలి, ఫస్ట్ డాక్యుమెంట్ ఎలా రాయాలి, సెకండ్ డాక్యుమెంట్ ఎలా రాయాలి, అసలు ఫస్ట్ డాక్యుమెంట్ ఏముంటుంది, సెకండ్ డాక్యుమెంట్ ఏముంటుంది. ఇది ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి, ఇది అర్థం కాదు. ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కదా, ఏదో ఇక్కడ కొన్ని వీడియోస్ చూసుకుంటారు, చేస్తాం మనం అని అనుకుంటారు. కానీ అలా ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి ఇందులో చాలా ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ ఉంటాయి, మన ఇండియా ప్రొసీజరే కాదు, కంప్లీట్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అది కరెక్ట్గా చేసినప్పుడే మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. చాలామంది ప్రొసీజర్స్ నేర్చుకోరు కాబట్టి వాళ్ళు బిజినెస్ చేయలేకపోతారు. మరియు నెక్స్ట్ ఏమవుతుందంటే వేరే ఏజెంట్స్కి వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చేసి మరి ఏదో ఒక 5% 10% తీసుకొని అలాగే బిజినెస్ చేస్తారు. కానీ సొంతంగా బిజినెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రాఫిట్స్ పెరిగిపోతాయి. మీరు ఏజెంట్స్కి మీ ప్రోడక్ట్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఒక 2% 5% ఏదో ఇచ్చేస్తారు ఆ ప్రాఫిట్. కానీ మీరే సొంతంగా నేర్చుకొని కరెక్ట్గా కొద్దిగా ఈ ట్రేడింగ్ మీద టైం పెట్టినట్టయితే 100% మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అది 20% రావచ్చు, 30% రావచ్చు, 50% కూడా రావచ్చు. అది ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఏ ప్రోడక్ట్ మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్. కానీ
నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీ యొక్క ప్రాఫిట్స్ పెంచుకోవాలంటే ఆల్రెడీ మీరు వేరే వాళ్ళతోని ఎక్స్పోర్ట్ చేపిస్తున్నారైతే అది ఓకే, ఒక 4-5% ఏదో వస్తున్నాయి. కానీ మీరు స్వయంగా చేసుకున్నట్టయితే 100% మీ యొక్క ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. మా ఉద్దేశంలో మీరు స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో చాలా ఫ్యూచర్ ఉంది. దానిలో ఒక మంచి కెరియర్గా మీరు దీన్ని తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఇది అంతా నేర్చుకోండి. ట్రైనింగ్ కావాలంటే వెంటనే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. మరి కన్సల్టెన్సీ కావాలి, కంప్లీట్ సపోర్ట్ కావాలి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంటే డాక్యుమెంటేషన్ అవంతా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.